చాలా మంది. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఆటోలో తిరుగుకుంటూ చేస్తా ఉన్నారు. మోసపోయి గతంలోనే మోసపోయారని మళ్ళొకసారి అందరూ కూడా మంచి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిపించి మన పొంగులేటి గవర్నమెంట్ పెట్టాలి. 3 నెలల నుండి మండలి చైర్మన్ ప్రాంతంలో పార్టీని బలపరచడానికి రాష్ట్ర సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మీరందరూ గౌరవం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న మొత్తం రేపు గెలిచిన తర్వాత మీ ఏ సమస్య ఉన్నా సరే ఒక పాజిటివ్గా ఇమీడియట్ సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికులు ఆటో డ్రైవర్స్ అందరూ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుండి ప్రచారం చేయండి. మీ ఆటోలలో కొన్ని వేల మంది తిరుగుతూ ఉంటారు మన ప్రాంతంలో. మనం అభివృద్ధి కోట్ వేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు కోట్ వేసుకోవాలి. అంతేగాని సింపతి గురించో సెంటిమెంట్ల గురించో ఎలక్షన్ కాదు, మన ఫ్యూచర్ సంబంధించిన విషయం. మరొకసారి తెలుపుతూ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మన అభ్యర్థిగా యువకుడు మీ అందరికీ చిపరిచితుడు ఈ ప్రాంతవాసి చెప్తున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కోసం వచ్చిన ప్రభుత్వం, పేదోడి భుజాన్ని తట్టి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడి కోసం ఎంత దూరమైనా ఈ ప్రభుత్వం ముందుకు నడిచే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ దీవెనలతో ఇంకా 3 సంవత్సరాలు 2 నెలలు ఈ విడుతుంటది. మళ్లీ ఎన్నికల్లో మీ దీవెనలతో మళ్లీ 5 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం పేదోళ్ళందరి కన్నీళ్లు చూసేంత వరకు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటది. ఆనాడు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు పేదోడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం రాలేదు. ఎందుకు ఇల్లు కట్టించలేదో మీకు తెలియదు కాదు. పేదోడికి ఇల్లు కట్టిస్తే మాకు 1,00,000 కోట్లు కమిషన్ రాదు కదా, అదే కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి వాళ్ళు ప్రేమ చూపించారు తప్ప పేదోడికి ఇల్లు కట్టించే జ్ఞానము కూడా వాళ్ళకి లేకపోవడం దురదృష్టకరం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యము పేదోళ్ళకి ఇవ్వటమే కాకుండా కొత్త రేషన్